ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా పేరు బుడిగి రేణుక. నాకు 2 పిల్లలు. మా హస్బెండ్ పేరు బుడిగి శ్రీనివాసులు రెడ్డి. తను నన్ను 3వ పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ చూడండి ఫొటోస్. డైవర్స్ ఇవ్వలేదు, ఇంకా ఇచ్చానని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేస్తున్నారు. సెకండ్ వైఫ్ చూడండి, ఆ అమ్మాయిని కూడా అలాగే చేశారు. ఇప్పుడేమో నన్ను కేర్ టేకర్ అంటున్నారు, ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది నా ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్. మాకు పెళ్ళైనట్టు సాక్షిలో 2013 మే 12వ తేదీన, ఇది నా మ్యారేజ్ ఫొటోస్ అండి. రెండు 2013లో సాక్షిలో వచ్చింది చూడండి. ఇవన్నీ ఉండి కూడా తను నన్ను ఇప్పటికి ఇంట్లోకి రానివ్వకుండా, నా భార్య కాదు, నువ్వు కేర్ టేకర్వి, నా మీద ఇంట్లోకి రానియద్దని చెప్పి గేట్లు వేసేసి ఇంట్లోకి రానియకుండా పిల్లల్ని నన్ను బయట పెడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. దానికోసం నేను కోర్టులో కొన్ని కేసులు పెట్టున్నాను. ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను, ఎఫ్ఐఆర్ అయినాయి. మళ్ళీ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను. కానీ ఇప్పటి వరకు పోలీస్ వారు అందరూ నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు. మన 5th టౌన్ సిఐ సార్ గారు కానీ, డిఎస్పీ సార్ మేడం గారు కానీ, ఎస్పీ సార్ గారు, వీళ్ళంతా హెల్ప్ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఏంటంటే తను ఢిల్లీ నుంచి మిగతా అతను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి మిగతా వాళ్ళందరి చేత ప్రెజర్ చేపించి వాళ్ళ చేత కూడా నాకు సహాయం చేపించరేమన్న భయంతో మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను. దయచేసి నాకు మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు పోలీస్ వారు చాలా వరకు నాకు మానవతా దృక్పథంతో నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు ఏంటంటే మా ముగ్గురిని తొలగించుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి, ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి. నేను అందరికి చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. దయించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా సార్. చంద్రబాబు నాయుడు గారు సార్, ప్లీజ్ మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి. అది చూడండి సార్. పవన్ కుమార్ సార్, నిన్న సార్ బాబుకి 102 ఫీవర్ ఉంటే మధు చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళున్నాం సార్. మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి గేట్లు వేసేసి పైన గేట్లు లిఫ్ట్ ఆపేసి మమ్మల్ని రోడ్లోనే ఉంచేసారు సార్. నేను ఎక్కడికి వెళ్ళాను సార్ పిల్లల్ని తీసుకొని జ్వరంతో. ఆ రాత్రి 9-10 అప్పుడు మా అమ్మ వాళ్ళేమో కడప డిస్టిక్, అక్కడి నుంచి రావడానికి నాకు ఎవరు హెల్ప్ ఉంటారు సార్. తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాం సార్. దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఫోన్ చేశాను, అందరు వచ్చి చూసారు. వాళ్ళు కూడా ప్రయత్నించారు, వాళ్ళు ఓపెన్ చేయలేదు డోర్లు. ఉదయం వచ్చి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాను దిశ పోలీస్ స్టేషన్లో. వాళ్ళు చూస్తామని వేసే ఉన్నారు సార్, రానివ్వట్లేదు. పేపర్లో నా దగ్గర తను ఏంటనేది అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. తను డ్రైవింగ్ చేసేది, తను విజన్ ప్రాబ్లం అని చెప్పి అందరికి చెప్పి తిరుగుతుంటాడు. తను స్కూటర్ డ్రైవ్ చేయగలడు, కార్ డ్రైవ్ చేయగలడు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ అందరి దగ్గర ఏం చెప్తారు, నాకు విజన్ ప్రాబ్లం అని చెప్తారు. నా దగ్గర ఉన్నాయి సార్. వేరే వాళ్ళతో ఉన్నారు సార్, అది చూసి నేను అక్కడ అడిగాను. అక్కడ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. తన కారు ఫాలో అవుతూ నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఆ బాధతో నేను తన పైకి చెప్పి విసిరేసాను. దాన్ని తను ఇలా క్రియేట్ చేసి నాకు 5th టౌన్లో కేసు పెట్టి ఈ విధంగా చేశారు సార్. ఏం చేసి కేర్ టేకర్ అని చెప్పి పిల్లలు ఇది కాదని చెప్పి ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్. ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు. అతని అధికారం ఉందని ఇలా చేస్తూ పోతూ ఉంటే నేను నా పిల్లలు ఏమైపోవాలి సార్? ఇప్పుడు ఇవన్నీ ఆధారాలే ఉన్నాయి సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు చూపించున్నాను. ఇప్పుడు ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ ఆధారాలు అన్ని ఉన్నాయి నా దగ్గర. మ్యారేజ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇదిగోండి సార్, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఇంతకు మించి నేను ఏం చేయాలి చెప్పండి సార్. కోర్టులో కూడా డివిసి, ఎంసీ, 498 కేసులు ఇవన్నీ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి.
ఇవి కాకుండా ముందే మళ్ళీ వేరే పెళ్లి కోసం తను ట్రై చేస్తుంటే నేను ఇంకెన్ని రోజులు సార్ నా పిల్లలతో? ఇప్పుడు నన్ను నా పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలా? మొన్న కూడా చంపడానికి ట్రై చేశాడు సార్. ఇక్కడ మెడ దగ్గర కొట్టి, నేను మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ మేనల్లుడితో కలిసి కొట్టిపిచ్చాడు ఇంట్లో నుంచి బయట పంపించేయాలని. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వట్లేదు. నా పిల్లల కంటే ఇంతవరకు ఏది లేదు. ఒక సెక్యూర్ కానీ ఒక పిల్లలకి ఏది లేదు సార్. మాకు దయ ఉంచి న్యాయం చేయండి సార్. నేను తన భార్యని, మూడో భార్యని, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. విడాకులు ఇచ్చామని చెప్పి మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు సార్. ఆ రోజు 2013 మే 12వ తారీఖు పెళ్లి జరుగుతుండగానే గొడవ జరిగింది. నాకు తాళి కూడా కట్టలే. మీడియా వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఉంటేనే స్పీడ్ గా తాలిపొట్టు అలా కట్టేసి పారిపోయాడు సార్ తను. ఆ రోజు తెలిసింది మాకు. ఆ రోజు నుంచి మాకు ఇలాగే పోరాడుతూనే ఉన్నాం మేము. తర్వాత రెండో భార్య కూడా ఉందని తెలిసింది.